ఒకసారి ఊహించండి, మీరు ఒక ప్రదేశం దగ్గరకు వెళ్తే అక్కడి నుంచి తిరిగి రావడం అసాధ్యం. అలాంటి ప్రదేశాలు మన భూమిపై నిజంగా ఉన్నాయి. కానీ మనం ఎప్పటికీ లోపలికి వెళ్ళలేం. మిలిటరీ సీక్రెట్స్, ప్రమాదకరమైన ట్రైబ్స్, ప్రపంచానికి తెలియని రహస్యాలు, ఇవే ప్రపంచంలో ఉన్న మనం ఎప్పటికీ ప్రవేశించలేని ప్రదేశాలు. చివరి వరకు చూడండి, చివరి ప్రదేశం నిజంగా మీ మైండ్ బ్లో అవుతుంది. మొదటిదిగా ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ప్రదేశం ఏరియా 51. నొవేడా ఎడారిలో ఉన్న ఈ బేస్ గూగుల్ మ్యాప్స్లో కూడా చాలా వరకు హిడెన్గా ఉంటుంది. అఫీషియల్గా ఇది ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ కోసం అని చెబుతారు, కానీ చాలామంది ఇక్కడ ఏలియన్ టెక్నాలజీ, యుఎఫ్ఓ రీసెర్చ్ జరుగుతుందని నమ్ముతారు. రీసెంట్గా దీనికి సంబంధించి ట్రంప్ కొన్ని ఫైల్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడికి 1 మైలు దూరంలోనే వార్నింగ్, యూజ్ ఆఫ్ డెడ్లీ ఫోర్స్ ఆథరైజ్డ్ అనే బోర్డ్స్ ఉంటాయి. అక్కడ ఒక అడుగు ముందుకేస్తే స్నైపర్స్ మీపై టార్గెట్ పెట్టే అవకాశం ఉంది. మీకేమనిపిస్తుంది, నిజంగా ఏలియన్స్ ఉన్నాయా? రెండవది నార్త్ సెంటినెలిన్ ఐలాండ్, ఇండియా. ఇది మన దేశంలోనే ఉన్న అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. ఇక్కడ నివసించే సెంటినెలీస్ ట్రైనే ట్రైబు వేల సంవత్సరాలుగా బయట ప్రపంచాన్ని పూర్తిగా తిరస్కరించింది. ఎవరైనా ఆ దీవి దగ్గరికి వెళ్తే వారు వెంటనే బాణాలతో దాడి చేస్తారు. 2018లో అక్కడికి వెళ్ళిన ఒక వ్యక్తి మళ్ళీ తిరిగి రాలేదు. దీంతో ఇండియన్ గవర్నమెంట్ ఆ ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్ల వరకు నిషేధం పెట్టింది. అంటే ఐలాండ్ చుట్టూ 5 కిలోమీటర్స్ ముందు వరకు మనం అయితే వెళ్ళకూడదు. వెళ్తే ఇండియన్ నేవీ మనల్ని అరెస్ట్ చేస్తారు. ఇక మూడవది వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్. వాటికన్ సిటీలో దాగి ఉన్న రహస్య గది. వాటికన్ అపోస్టలిక్ ఆర్చీవ్ అని కూడా అంటారు. ఇక్కడ 1000 సంవత్సరాల కంటే పాత డాక్యుమెంట్స్ ఉంటాయని అందరూ నమ్ముతారు. గెలీలియో ట్రయల్ రికార్డ్స్, చర్చ్ సీక్రెట్స్, ఇంకా ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడికి సాధారణ వ్యక్తి ఎప్పటికీ వెళ్ళడు. కొంతమంది స్కాలర్స్ మాత్రమే అనుమతి ఉంటుంది, అది కూడా చాలా కఠినమైన నియమాలతో. అక్కడ దాగి ఉన్న నిజాలు బయటకు వస్తే చరిత్ర మారిపోవచ్చు. తర్వాత 4వ ప్రదేశం స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్వ్, నార్వే. దీన్ని డూమ్స్డే వాల్ట్ అని కూడా పిలుస్తారు. ఇది మంచుతో కప్పబడిన పర్వతాల లోపల నిర్మించారు. ప్రపంచంలోని లక్షల విత్తనాలను ఇక్కడ స్టోర్ చేశారు. ఎందుకంటే భూమిపై పెద్ద విపత్తు వస్తే మళ్ళీ జీవితం మొదలు పెట్టడానికి ఈ సీడ్స్ని అయితే ఇక్కడ దాచిపెట్టారు. ఇక్కడికి ఎంట్రీ చాలా అరుదుగా కేవలం సైంటిస్ట్కి మాత్రమే ఉంటుంది. ఇది అంటార్కిటా కాంటినెంట్లో చాలా హై సెక్యూర్డ్ ప్లేస్లో ఉంది. ఇది మన భూమికి ఒక బ్యాకప్ హార్డ్ డిస్క్ లాంటిదని కూడా అనుకోవచ్చు. ఇక 5వ ప్రదేశం నీహావ్ ఐలాండ్, హవాయి. ఇది ప్రపంచంలోనే అత్యంత ఐసోలేటెడ్ ప్రైవేట్ ఐలాండ్. ఇక్కడ ఇంటర్నెట్ లేదు, కార్లు లేవు, మోడర్న్ లైఫ్ అస్సలు లేదు. ప్రజలు ఇప్పటికీ పాత సంప్రదాయాలతో జీవిస్తున్నారు. బయట వాళ్లకు ఇక్కడికి ఎంట్రీ దాదాపు అసాధ్యం. ఇది ఒక మోడర్న్ ప్రపంచంలో ప్రాచీన జీవనం. తర్వాత 6వ ప్రదేశం మెట్రో టు రష్యా. ఇది మాస్కో నగరానికి కింద దాగి ఉన్న సీక్రెట్ టన్నెల్ నెట్వర్క్ అని చెబుతారు. కోల్డ్ వార్ సమయంలో దీనిని నిర్మించారని నమ్మకం. ఇది గవర్నమెంట్ బంకర్స్ను కనెక్ట్ చేస్తుంది అని రూమర్స్ కూడా ఉన్నాయి, కానీ అధికారికంగా ఇది లేదని చెబుతారు. ఉంటే ఈ ప్రపంచంలోనే పెద్ద సీక్రెట్ అవుతుంది. తర్వాత 7వ ప్రదేశం చెర్నోబిల్ జోన్, ఉక్రెయిన్. 1986లో చెర్నోబిల్లో ఒక అణు ప్రమాదం జరిగింది. తర్వాత ఈ ప్రాంతాన్ని శాశ్వతంగా ఆ ప్రమాదం మార్చేసింది. మొత్తం నగరాలు ఖాళీ అయ్యాయి, ఇల్లు అలాగే వదిలేశారు. ఇప్పటికీ ఇక్కడ రేడియేషన్ లీక్ అవుతుందని అంటారు. కొన్ని ప్రాంతాలకు మాత్రమే టూర్స్, కానీ అది కూడా చాలా నిషేధం. ఇది మనిషి చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి. 8వ ప్రదేశం లాస్కో గుహలు, ఫ్రాన్స్. ఇక్కడ వేల సంవత్సరాల పాత పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవి మనిషి మొదటి కళగా భావిస్తారు, కానీ టూరిస్టులు వెళ్ళడం వల్ల ఇవి డ్యామేజ్ అవ్వడం మొదలయ్యాయి. అప్పుడు నుంచి ఇక్కడికి టూరిస్ట్ని పూర్తిగా మూసివేశారు. అంతేకాకుండా మనుషులను కూడా చాలా రెస్ట్రిక్ట్ చేశారు. చరిత్రను కాపాడడానికి మనల్ని మనం దూరంగా ఉంచుకోవాల్సిన పరిస్థితి.
తర్వాత 9వ ప్రదేశం స్నేక్ ఐలాండ్, బ్రెజిల్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ద్వీపం. ఇక్కడ ప్రతి చదరపు మీటరుకు ఒక పాము ఉండే అవకాశం ఉంది. ఇక్కడ పాములు అత్యంత విషపూరితమైనవి. బ్రెజిల్ గవర్నమెంట్ కూడా ఈ ద్వీపాన్ని పూర్తిగా నిషేధించింది. కేవలం కొంతమంది సైంటిస్టులు మాత్రమే పర్మిషన్తో ఇందులోకి అలౌ చేస్తారు. అక్కడకు అడుగుపెట్టడం అంటే ప్రాణాలతో ఆటాడుకోవడంతో సమానం. చివరి ప్రదేశం చెప్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే రూమ్ 39, ఉత్తర కొరియా. ప్రపంచానికి కనిపించని ఒక రహస్య సంస్థ ఉందని చెప్తే నమ్ముతారా? ఇది సాధారణ గది కాదు, ఒక ప్రభుత్వ ఆఫీస్ కూడా కాదు. ఇది ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో ఉన్న అత్యంత రహస్య విభాగం అని ప్రపంచం నమ్ముతుంది. ఈ ప్రదేశం గురించి బయట ప్రపంచానికి తెలిసింది చాలా తక్కువ, కానీ తెలిసిన సమాచారం మాత్రం షాకింగ్. రూమ్ 39ను ఉత్తర కొరియా నాయకులు సీక్రెట్ మనీ ఆపరేషన్ సెంటర్ అని అంటారు. ఈ సంస్థ పని ఏమిటంటే దేశానికి రహస్యంగా డబ్బు సంపాదించడం. కానీ ఇది సాధారణ వ్యాపారాల ద్వారా కాదు. ప్రపంచం చెబుతున్నది ఏంటంటే నకిలీ డాలర్లు, స్మగ్లింగ్, హ్యాకింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, అక్రమ వ్యాపారాలు ఇవన్నీ రూమ్ 39తో సంబంధం ఉండొచ్చని అనుమానం. ప్రపంచంలోని అనేక గూఢాచార సంస్థలు చెబుతున్నది ఏమిటంటే రూమ్ 39 ద్వారా ఉత్తర కొరియా సంవత్సరానికి బిలియన్ల డాలర్లు సంపాదిస్తుందంట. ఇది పూర్తిగా అండర్ గ్రౌండ్ నెట్వర్క్లా పనిచేస్తుందంట. వారి కార్యకలాపాలు చైనా, రష్యా, ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా వంటి చాలా దేశాల్లో రహస్యంగా జరుగుతున్నాయట. ఇటీవల మరో షాకింగ్ విషయం బయటపడింది. ప్రపంచంలో జరిగిన కొన్ని పెద్ద క్రిప్టో హ్యాక్స్ వెనుక కూడా ఉత్తర కొరియా గ్రూప్స్ ఉన్నాయన్న ఆరోపణలు వచ్చాయి. కొంతమంది నిపుణులు చెబుతున్నది ఏమిటంటే ఆ డబ్బు కూడా చివరికి రూమ్ 39 వంటి రహస్య వ్యవస్థలకే వెళ్తుందట. ఇప్పటికీ ప్రపంచానికి రూమ్ 39 అసలు ఎలా ఉంటుందో తెలియదు. ఇది నిజంగా అక్రమ కార్యకలాపాల కేంద్రమా లేదా ప్రపంచం అతిశయోక్తిగా చెబుతుందా ఎవరికీ తెలియదు. కానీ ఒక విషయం మాత్రం నిజం, ప్రపంచంలో అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో రూమ్ 39 కూడా ఒకటి. ఈ 10 ప్రదేశాలు ఒక నిజాన్ని చెబుతున్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి చోటు మన కోసం కాదు, కొన్ని తలుపులు ఎప్పటికీ మూసే ఉంటాయి. ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.